హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి భాషా నైపుణ్యాలు అనేటువంటి అంశంలో భాగంగా భాషణము, భాషణ దోషాలు, భాషణాన్ని పెంపొందించేటువంటి మార్గాలు అనేటువంటి టాపిక్స్ పైన ఈరోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, భాషా నైపుణ్యాలు కఠినత ఆధారంగా అవరోహణ క్రమంలో వాటి సరి అయినటువంటి క్రమాన్ని సూచించండి. ఆప్షన్ 1 శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఆప్షన్ 2 భాషణం, పఠనం, లేఖనం, శ్రవణం. ఆప్షన్ 3 లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. ఆప్షన్ 4 లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళంతా కూడా వీడియోని పాజ్ చేసేసుకొని మీ యొక్క ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయండి. ఇక లైవ్ టెస్ట్ ని కంటిన్యూ చేసేసుకుందాం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ కఠినత ఆధారంగా అన్నాము. ఇక్కడ మొదటగా శ్రవణం సులభమైంది, దాని తర్వాత కొంత కష్టమైంది ఏంటి అంటే భాషణం, దాని తర్వాత కష్టమైంది పఠనం, దాని తర్వాత కష్టమైంది లేఖనం. అంటే శ్రవణం కంటే భాషణం కష్టమైనది, భాషణం కంటే పఠనం కష్టమైనది, పఠనం కంటే లేఖనం అనేది కష్టమైంది. ఇక్కడ అవరోహణ క్రమంలో అన్నాడు, అంటే ఎక్కువ కష్టం నుంచి తక్కువ కష్టం అయ్యే వాటిని మనం సరైనటువంటి క్రమంలో అమర్చాలి. అందులో చూసుకుంటే ముందు లేఖనం వస్తుంది, దాని తర్వాత పఠనం వస్తుంది, దాని తర్వాత భాషణం, దాని తర్వాత శ్రవణం. తర్వాత రెండవ క్వశ్చన్, ప్రతి వ్యక్తికి సహజంగా అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏవి? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 1,2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 3,4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1,2 సరైనవండి. ఇక్కడ ప్రతి వ్యక్తికి సహజంగా అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే శ్రవణము మరియు భాషణము. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పాఠశాలలో చేరిన తర్వాత ప్రయత్నపూర్వకంగా మనకి ఏమొస్తాయి అంటే పఠనము, దాని తర్వాత లేఖనం అనేది వస్తాయి. అంటే ప్రతి వ్యక్తికి సహజంగా మనకు అలవాటు పడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే శ్రవణము మరియు భాషణము. వీటికి ఎలాంటి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, గుర్తించాలి. తర్వాత మూడవ క్వశ్చన్, భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది ఏది? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 భాషణం అండి. భాషా వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే భాషణము, తర్వాత లేఖనం. మనం ఏదైనా ఒక అంశాన్ని ఎదుటి వారికి తెలియజేయాలి అంటే భాషణం ద్వారా కానీ లేదంటే ఏదైనా రాసి లేఖనం ద్వారా కానీ మనం భావ వ్యక్తీకరణ అనేది చేయవచ్చు. అంటే మన యొక్క భావాల్ని ఎదుటి వారికి తెలియజేయవచ్చు. ఇక్కడ భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది అన్నాడు, అంటే దేని ద్వారా వ్యక్తీకరణ చేస్తాం మనం? భాషణం ద్వారా, లేఖనం ద్వారా. అంటే మొదటిది ఏది ఇందులో? భాషణం అనేది అవుతుంది. ఒకవేళ తొందర పడితే గనక మనకు శ్రవణం పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ భాషా నైపుణ్యాల్లో మొదటిది ముఖ్యమైనది ఏంటి అంటే శ్రవణము. అలా కాకుండా భాషా వ్యక్తీకరణ సాధనాల్లో మొదటిది అంటే భాషణం అవుతుంది. తర్వాత నాలుగవ క్వశ్చన్, మానవ మనుగడకు అత్యంత అవసరమైనది ఏది? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 పఠనం, ఆప్షన్ 4 లేఖనం.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 భాషణం అండి. భాషణం ద్వారానే మనకు కావాల్సినటువంటి మన యొక్క భావాల్ని ఎదుటి వారికి తెలియజేస్తాము. ఎదుటి వారికి తెలియజేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి అవసరాలన్నిటివి తీరడం జరుగుతుంది. అదేవిధంగా భాషణం అనేది మానవుని యొక్క మనుగడకు అత్యంత ముఖ్యమైనటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత కూడా ఈ భాషణానికి చెందిందే గుర్తించాలి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఈ భాషణానికే మరొక పేరేంటి అంటే వాచిక చర్య అంటారండి. ఈ వాచిక చర్య అనేది వచ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. ఈ వచ్ అంటే ఏంటి అంటే వచించడం అంటారండి, అంటే మాట్లాడము అని దీని యొక్క అర్థము. తర్వాత 5వ క్వశ్చన్, ఈ భాషణం పైన కొంతమంది నిర్వచనాలు అనేటివి ఇవ్వడం జరిగింది. అందులోదే ఇదొకటి. వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు అన్నది ఎవరు? ఆప్షన్ 1 నండూరి రామకృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 భర్తృహరి, ఆప్షన్ 3 వేమన, ఆప్షన్ 4 మాడపాటి హనుమంతరావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నండూరి రామకృష్ణమాచార్యులు ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వాక్కుకున్నటువంటి శక్తి వాడి కత్తికి లేదు అన్నది ఎవరు అంటే నండూరి కృష్ణమాచార్యులు. అదేవిధంగా భర్తృహరి ఏమన్నాడు అంటే వాక్భూషణమే భూషణము. ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ వాడి కత్తికి అన్నారు కదా, ఇక్కడ నండూరి, వాడి కత్తి నండూరి, కాబట్టి ఇక్కడ వాడి తర్వాత ఇక్కడ నండూరి, ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భర్తృహరి ఏమంటాడు అంటే వాగ్భూషణమే భూషణం అంటాడు, అంటే అక్కడ బాబా వస్తుంది, ఇక్కడ కూడా బా వస్తుంది, ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 7వ క్వశ్చన్, ఉత్తమ భాషా లక్షణాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 దోషరాహిత్యత, ఆప్షన్ 2 సభాకంపరాహిత్యత, ఆప్షన్ 3 భావానుగుణమైన క్రమత, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఉత్తమ భాషా లక్షణాల్లో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఉత్తమ భాషా లక్షణాల కిందకే వస్తాయి. లేనిది అనేది ఏదీ లేదు కాబట్టి ఇక్కడ ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఉత్తమ భాష యొక్క లక్షణాల్లో దోషరాహిత్యత అంటే దోషాలు లేకుండా మాట్లాడడం, సభాకంపరాహిత్యత అంటే మనకిక్కడ వేదికపైకి ఎక్కిన తర్వాత షివరింగ్ అనేది ఉంటుంది, ఆ రకమైనటువంటిది లేకుండా ఆ సభాకంపరాహిత్యత అంటే ఆ స్టేజ్ పైన భయం అనేది లేకుండా మాట్లాడడం. దాని తర్వాత భావానుగుణమైనటువంటి క్రమత అంటే మనకు వచ్చేటువంటి భావాలను ఒక క్రమంగా దానికి అనుగుణంగా మనం మాట్లాడడం ఏమిటి అంటే భావానుగుణమైనటువంటి క్రమత. తర్వాత 18వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పుట్టిన వెంటనే శిశువులు చేసేటువంటి మొదటి భాషణం ఏడుపు. స్టేట్మెంట్ 2 భాషణ శక్తి అనుకరణ వల్ల అలవడుతుంది. స్టేట్మెంట్ 3 భాషణం యొక్క శక్తి పరిసరాలపై ఆధారపడదు. ఆప్షన్ 4 భాషణం చాలా వరకు శ్రవణంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సరి కానిది ఏది అనడం జరిగింది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాషణం యొక్క శక్తి పరిసరాలపై ఆధారపడదు అన్నారండి. ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకు అంటే మనకి ఇక్కడ చిన్నప్పుడు శిశువు తల్లి దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను వింటూ ఉంటుంది. ఒకేసారి అమ్మ అనో లేదో తాత అనో అంటారు, అంటే ఆ పరిసరాల ద్వారానే తను నేర్చుకున్నది సడన్ గా తన నోటి నుంచి రావడం జరిగింది, అంటే ఖచ్చితంగా పరిసరాల ప్రభావం అనేది భాషణం పైన ఉంటుంది. ఇక్కడ ఉండదు అన్నాడు కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 భావానుగుణమైన స్వరభేదకతను ఆంగికాభినయం అంటారు. స్టేట్మెంట్ 2 భావానుగుణమైనటువంటి స్వరభేదికతో పాటు హావభావాలు జత కలిస్తే దాన్ని వాచికాభినయం అంటారు. ఆప్షన్ 1 1, 2 రెండు సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదండి, రెండు కూడా సరి అయినవి కాదు. అంటే భావానుగుణమైనటువంటి స్వర భేదకతను ఆంగికాభినయం అంటారు అన్నాడు. ఇక్కడ వాచిక చర్య లేదా భాషణం అనేది రెండు రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అదేంటి అంటే ఆంగికాభినయము మరియు అదేవిధంగా వాచికాభినయము. ఇక్కడ ఈ వాచికాభినయం అంటే ఏంటి అంటే భావాలకు అనుగుణంగా మన యొక్క స్వరాన్ని దానికి తగ్గట్టుగా మనం మార్స్తే దాన్ని ఏమంటారు అంటే వాచికాభినయము అంటారు. అదేవిధంగా భావానుగుణమైనటువంటి స్వర భేదికతో పాటు మన యొక్క హావభావాలు, ఏదైనా మనం ఒక అంశాన్ని చెప్తూ ఉన్నప్పుడు మన యొక్క హావభావాలు అంటే మన యొక్క శరీరం యొక్క కదలికలు అనేటివి, అదేవిధంగా ముఖ కదలికలు అనేటివి వాటితో పాటు మనం అనుగుణంగా మార్చగలిగితే దాన్ని ఏమంటాము అంటే ఆంగికాభినయము అంటాము. కాబట్టి ఇవి రివర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత 10వ క్వశ్చన్, విద్యార్థి మొదట నిదానంగా మాట్లాడుతూ రాను రాను తన వేగాన్ని పెంచుకుంటూ మాట్లాడడం అనేది ఆప్షన్ 1 సమవేగరాహిత్య దోషం, ఆప్షన్ 2 వేగోచ్చరణ దోషం, ఆప్షన్ 3 సమస్వరరాహిత్య దోషం, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సమవేగ రాహిత్యం అండి. ఇక్కడ మనకు ఉచ్చారణ దోషాల్లో కనుక చూసుకుంటే వేగోచ్చరణ, సమవేగ రాహిత్యము, సమస్వర రాహిత్య దోషము, అదేవిధంగా ధారాళంగా మాట్లాడలేకపోవడము, ధ్వనులను తారుమారు చేయు దోషము, ఈ రకమైనటువంటి అంశాలన్నిటివి ఉచ్చారణ దోషాల కిందికి వస్తాయి. ఈ సమవేగ రాహిత్యం అంటే ఏంటి అంటే విద్యార్థి మొదటగా నిదానంగా మాట్లాడుతాడు, నిదానంగా మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ తన యొక్క మాటల యొక్క వేగాన్ని పెంచుతూ ఉంటాడు. ఈ రకంగా పెంచుతూ ఉండడాన్ని ఏమంటారు అంటే వేగాన్ని పెంచాడు కాబట్టి సమవేగ రాహిత్య దోషము అంటారు. ఈ సమస్వర రాహిత్య దోషం అంటే ఏంటి అంటే మనకు విద్యార్థి ఇందులో కూడా మొదటగా నిదానంగానే మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడి ఏం చేస్తాడంటే వాల్యూమ్ అనేది తగ్గిస్తాడు. అంటే నిదానంగా మాట్లాడుతూ వాల్యూమ్ అనేది తగ్గి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ సమవేగ రాహిత్య దోషంలో ఏం చేస్తాడంటే నిదానంగానే మాట్లాడతాడు కానీ వాల్యూమ్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే సమస్వర రాహిత్య దోషము. మొదట నిదానంగా ఉండి రాను రాను మన యొక్క వాల్యూమ్ని పెంచాడనుకోండి సమవేగరాహిత్యము. అలా కాకుండా మొదటనే నిదానంగా ఉండి వాల్యూమ్ అనేది రాను రాను తగ్గించాడనుకోండి సమస్వరరాహిత్య దోషము. తర్వాత 11వ క్వశ్చన్, పాండవులు ముగ్గురు ఆదికవి తిక్కన అనేటువంటి వాక్యాలు క్రింది దోషానికి సంబంధించినవి. ఆప్షన్ 1 ధ్వనులు తారుమారు చేయడం, ఆప్షన్ 2 వేగోచ్చరణా దోషం, ఆప్షన్ 3 భావదోషం, ఆప్షన్ 4 భాషా దోషం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 భావదోషం అండి. భాషా దోషాలని కనుక చూసుకుంటే ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి భావదోషము, దాని తర్వాత రెండవది భాషా దోషము, దాని తర్వాత మూడవది ఉచ్చారణ దోషాలు. భావదోషం ఏంటి అంటే అర్థము లేదా విషయము దాని పరంగా విద్యార్థి చేసేటువంటి దోషాన్ని మనం ఏమంటాము అంటే భావదోషం. అంటే ఇక్కడ భావం అనేది భావం మనము గ్రహించడంలో సులభంగా దోషాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాండవులు ఎంతమంది అండి 5గురు, అంటే ఇక్కడ ముగ్గురనే చెప్తున్నాడు. అంటే ఇక్కడ దోషం అనేది జరిగింది కదా, అంటే దీని యొక్క భావంలో దోషం. భావం ఏంది, యాక్చువల్గా ఉండాల్సినటువంటి భావం ఏంది అంటే పాండవులు ఎంతమంది ముగ్గురు కాదు కదా 5గురు ఉంటారు. కాబట్టి ఇక్కడ దోషం అనేది జరిగింది. అదేవిధంగా ఆదికవి ఎవరు నన్నయ్య, ఇక్కడ తిక్కనని ఇచ్చాడు కాబట్టి ఇది భావంలో దాని యొక్క భావంలో దోషం అనేది జరిగింది. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో ఉచ్చారణ దోషాలలో సంబంధం లేనిది ఏది? ఉచ్చారణ దోషాలతో సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 వీరయ్య ఈరయ్య, ఆప్షన్ 2 ఉచ్చారణ, ఆప్షన్ 3 ప్రాణం, ఆప్షన్ 4 రామారావు రంగారావు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రామారావు రంగారావు అండి. ఉచ్చారణ దోషాల్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు హల్లుల్ని అచ్చులుగా మారవడం, అంటే ఇక్కడ వీరయ్య ఉంది కదా, ఇక్కడ ఈరయ్య అని రాయడం జరిగింది. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ఉచ్చారణ దోషం. ఉచ్చారణ దోషాల్లో ఏంటి అంటే ధ్వనులు తారుమారు చేసేటువంటి దోషం అండి. ఇక్కడ చూసుకుంటే మహాప్రాణాక్షరం ఉంది, ఇక్కడ అల్ప ప్రాణాక్షరం ఉంది. అంటే మహాప్రాణాక్షరాలని అల్ప ప్రాణాక్షరాలుగా, అల్ప ప్రాణాక్షరాలని మహాప్రాణాక్షరాలుగా రావడాన్ని కూడా మనకు ధ్వని యొక్క అనుకరణ దోషము. అదేవిధంగా ఇక్కడ మూడో దానిలో కనుక చూసుకుంటే అనునాసికాలండి. ఇక్కడ అనునాసికాలని తారుమారు చేయడం, ఇక్కడ అనా ఉంది, ఇక్కడ నా ఉంది, అంటే దానికి బదులు ఇది వచ్చింది, అంటే వాటిని తారుమారు చేయడం జరిగింది. అదేవిధంగా రాకు బదులు లా వాడారనుకోండి, ఇక్కడ రామారావు ఉంది, అలా కాకుండా ఇక్కడ లంగారావు ఉంటే ఇది కూడా ఏమవుతుంది అంటే ధ్వనులను తారుమారు చేయటువంటి దోషానికి కిందకే వస్తుంది. కానీ ఇక్కడ రామారావు ఉంది, రంగారావు ఉంది, ఇక్కడ ఎలాంటి ధ్వనుల యొక్క మార్పు అనేది జరగలేదు కాబట్టి, తారుమారు చేయడం అనేది జరగలేదు కాబట్టి ఇది ఉచ్చారణ దోషానికి చెందది. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో ఉచ్చారణ దోషం కానిది. ఆప్షన్ 1 సమవేగ సహిత దోషం, ఆప్షన్ 2 ధారాళంగా మాట్లాడడం, ఆప్షన్ 3 సమస్వర రాహిత్య దోషం. ఆప్షన్ 1 1,2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 1,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి, మూడవది సరైనది కాదు. సమస్వర రాహిత్య దోషము, అదేవిధంగా వేగోచ్చరణ సమవేగ రాహిత్య దోషము, అదేవిధంగా ధారాళంగా మాట్లాడలేకపోవడము, అదేవిధంగా ధ్వనులను తారుమారు చేయడం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఉచ్చారణ దోషం కిందకి వస్తాయి. కానీ ఇక్కడ మనం ఏమన్నాము, సమవేగ రాహిత్య దోషము అనలేదు, సమసహిత దోషము అన్నాము. ఇది దోషం అవుతుందా? కాదు. ఇక్కడ కావాలి అంటే మనం ఈ దోషాన్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. సమవేగ సహితంగా మాట్లాడడం, అదేవిధంగా ధారాళంగా మాట్లాడడం, ఇవి ఏమవుతాయి అంటే దోషాలనేవి కావు. తర్వాత 15వ క్వశ్చన్, ఏదైనా ఒక అంశం గురించి 2 లేదా 3 నిమిషాలు తడబాటు లేకుండా అనర్గళంగా మాట్లాడడం అనేది. ఆప్షన్ 1 ఉక్త రచన, ఆప్షన్ 2 వక్తృత్వం, ఆప్షన్ 3 దుష్టలేఖనం, ఆప్షన్ 4 1 లేదా 2. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 1 లేదా 2 అండి. ఏదైనా ఒక అంశం గురించి 2 లేదా 3 నిమిషాలు తరబాటు లేకుండా అనర్గళంగా మాట్లాడడాన్ని మనం ఏమంటాము అంటే వక్తృత్వము అంటాము. దీన్నే ఉక్త రచన అని కూడా అంటాము. అంటే ఈ రకంగా మాట్లాడడాన్ని ఏమంటారు, ఉక్త రచన లేదా వక్తృత్వం అంటారు. ఇక్కడ మనము ఉక్త రచన అనగానే ఇక్కడ రచన ఉంది కదా అని ఒకవేళ మర్చిపోతే గనక దీన్ని మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 అంశాలని గుర్తుపెట్టుకోవాలి, ఉక్త రచన వక్తృత్వం. ఇవి 2 ఒకదానికే పేరుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 16వ క్వశ్చన్, ఇతర మాతృభాషల్ని గౌరవించడం అనేది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 ఆసక్తి, ఆప్షన్ 3 రసానుభూతి, ఆప్షన్ 4 వైఖరి. ఇక్కడ ఇతర మాతృభాషల్ని గౌరవించడం అనేటువంటి ఒక మంచి వైఖరి అనేది అతనికి ఉంది అనుకుంటే మనకు దేని కిందకి వస్తుంది, వైఖరి కిందకి వస్తుంది. తర్వాత 17వ క్వశ్చన్, గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం ఏమిటి. ఆప్షన్ 1 ఉద్దేశ్యాలు, ఆప్షన్ 2 ఆశయాలు, ఆప్షన్ 3 లక్ష్యాలు, ఆప్షన్ 4 స్పష్టీకరణలు. ఇక్కడ అందరూ ఇబ్బంది పడేటువంటి క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 లక్ష్యాలండి. ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అన్నాడు. ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది, ఉద్దేశాలు అవుతుంది. ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది, లక్ష్యాలు అవుతుంది. అంటే గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అంటే 2వ స్టెప్కు మనం వెళ్ళిపోవాలి. 2వ స్టెప్ వెళ్ళిపోతే ఏమొస్తుంది, లక్ష్యాలు అనేటివి వస్తాయి. అట్లా కాకుండా ఉద్దేశాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అని అనుకోండి, ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది మనకు
లక్ష్యము అవుతుంది. ఉద్దేశాల యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది? లక్ష్యం అవుతుంది. లక్ష్యం యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది? స్పష్టీకరణలు అవుతాయి. అంటే ఉద్దేశాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అని అడిగితే మనకేంటి ఆన్సరు? స్పష్టీకరణలు. ఇక్కడ ఈ లక్ష్యానికి మనకు సూక్ష్మాతి సూక్ష్మ రూపం అనేది లేదు, కేవలం సూక్ష్మ రూపం మాత్రమే ఉంది. ఈ లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపం ఏంటి అంటే స్పష్టీకరణలు అవుతాయి. కాబట్టి ఇక్కడ గమ్యాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రూపం అంటే ఏమొస్తుంది? లక్ష్యాలు వస్తుంది. తర్వాత 18వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అవి సాధించే కాలానుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువలో. ఆప్షన్ 1 గమ్యము, ఉద్దేశ్యము, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఆప్షన్ 2 స్పష్టీకరణలు, లక్ష్యాలు, ఉద్దేశ్యం, గమ్యం. ఆప్షన్ 3 ఉద్దేశ్యం, గమ్యం, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఆప్షన్ 4 స్పష్టీకరణలు, లక్ష్యాలు అంటే ఆప్షన్ 2 స్పష్టీకరణలు, లక్ష్యాలు, ఉద్దేశము, గమ్యం అండి. ఇక్కడ 4th ఆప్షన్ కాదండి. ఇక్కడ స్పష్టీకరణలు కనుక చూసుకుంటే మనకు తక్కువ కాలంలో, చాలా అతి స్వల్ప కాలంలో మనం సాధించగలిగే వాటిని మనం ఏమంటాము అంటే స్పష్టీకరణలు అంటాము. లక్ష్యాలు మనము ఖచ్చితంగా సాధించేటువంటి వాటిని మనం ఏమంటాము అంటే లక్ష్యాలు అంటాము. అలా కాకుండా ఉద్దేశము అంటే మనం ఖచ్చితంగా కష్టపడితే సాధించగలిగేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఉద్దేశము అంటాము. గమ్యం అనేది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, కష్టపడితే సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. కాబట్టి ఆప్షన్ 2 స్పష్టీకరణలు, లక్ష్యాలు, ఉద్దేశము, గమ్యము. తర్వాత 19th క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 ఏదో ఒక అంశానికి సంబంధించి తెలియజేసేటువంటి ఉద్దేశము సామాన్య ఉద్దేశము. స్టేట్మెంట్ 2 అన్ని అంశాలకు సంబంధించిన దాని గురించి తెలియజేసేది ప్రత్యేక ఉద్దేశము. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, 3, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవి కాదు. ఇక్కడ సామాన్య ఉద్దేశము అంటే ఏంటి అంటే అన్ని అంశాలకు సంబంధించినటువంటి దాని గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భాషాంశాలను తీసుకుంటే సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు ఇవన్నీ వస్తాయి. ఈ రకంగా అలా అన్నింటి గురించి తెలియజేసేటువంటి ఉద్దేశాన్ని మనం ఏమంటామంటే సామాన్య ఉద్దేశం అంటాం. అలా కాకుండా ప్రత్యేక ఉద్దేశం కేవలం ఛందస్సు మాత్రమే, లేదంటే కేవలం సందులు మాత్రమే, ఈ రకంగా తెలియజేసేటువంటి ఉద్దేశాన్ని ఏమంటారు అంటే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము. తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఇక లైవ్ చాట్ లో కాదు. అంటే ఇక్కడ 20వ క్వశ్చన్ ఏంటి అంటే మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి ఆధారం అంటే గమ్యమా, లక్ష్యమా, లేదంటే ఉద్దేశమా, ఈ రకంగా స్పష్టీకరణల ఏది అనేది క్రింద కామెంట్ సెక్షన్ లో మీరు ఖచ్చితంగా తెలియజేసి ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. కొంత సమయం అనేది లేకపోవడం వల్ల రెగ్యులర్ గా మీకు లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక 15 days లో నేను ఫ్రీ అయిపోతాను కాబట్టి రెగ్యులర్ గా మనం లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేసుకుందాం ప్రతి టాపిక్ వైజ్ గా. చాలా మంది ఇంగ్లీష్ గురించి అడుగుతున్నారండి. అతి త్వరలో మీకు అవనిగడ్డ ఫ్యాకల్టీ తోటి క్లాస్ అనేటివి అందించేటువంటి ప్రయత్నం అది చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు వీలైనంత త్వరలో అందిస్తాను, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ అనేటివి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ మాకు అందించడానికి ఈ యొక్క వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసిన తర్వాత మీ మిత్రులతో పంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.